హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. సో ఇవి ఇప్పుడు మనం చూస్తున్న ఈ 400 కేజీ సైలేజ్ బేల్స్. సో మన దగ్గర ఏంటంటే 100 కేజీ అవైలబుల్ ఉంటుంది. అట్లానే మనం ఇప్పుడు చూస్తున్న ఏంటంటే 400 కేజెస్. ఈ 400 కేజీ బేల్స్ కూడా మనం ఎట్లా వాడుకోవాలి, ఏ రకంగా యూజ్ చేస్తాము, అసలు కటింగ్ ఎట్లా చేయొచ్చు, దీన్ని ఏ రకంగా మనం ఓపెన్ చేసుకోవాలి, ఎన్ని రోజులు దాకా వాడచ్చు అన్నది కూడా మనం ఇప్పుడు చూద్దాము. ఇది వచ్చేసి ఇట్లా మనకు డ్రమ్ సిస్టమ్ యాంగిల్లో ఉంటుంది. సో మనకి ఇది ఏదైతే రౌండ్గా కనబడుతుందో ఇట్లా స్ట్రైట్గా పైకి మన బ్యారెల్ యాంగిల్లో నిల్చోబెట్టుకొని పైన రౌండ్గా లేయర్ వైజ్గా కేక్ కటింగ్ లేయర్ లాగా ఫీడ్ వస్తుంది కాబట్టి మనం పైననే రౌండ్గా కట్ చేసుకుంటాము. ఇంకా సో ఈ రకంగా కట్ చేసుకుంటే కనుక మనము ఈ రౌండ్గా మొత్తం కట్ చేసుకొని ఇక్కడ ఒక హాఫ్ ఫీట్ మటుకు కట్ చేసుకోకుండా ఉంచుతాము. ఇట్లా కట్ చేయడం ద్వారా ఏంటంటే మనకి ఇది ఒక క్యాప్ లాగా వస్తుంది. క్యాప్ లాగా వచ్చిన తర్వాత మనకి ఫుల్లీ కాంప్రెషన్ అయ్యి అసలు ఫుల్లీ ఎయిర్ టైట్ సిస్టంలో ఉంటుంది. కాబట్టి ఈ రకంగా కట్ చేసుకున్నాక మనం ఇట్లా పైన పైన ఒక్కొక్క లేయర్ లాగా మనకి ఎంతైతే ఫీడ్ అవసరం ఉంటుందో అంతనే మనకు 2 డ్రమ్ముల 10 కేజీ 20 కేజీ పైన కేక్ కటింగ్ లేయర్ లాగా తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత కూడా మళ్ళీ మనం దీన్ని ఇంకా మిగిలింది ఏదైతే ఉంటుందో అది ప్యాక్ చేసుకోవాలి అనుకుంటే కనుక సేమ్ ఇదే రకంగా ప్యాక్ చేసుకొని పైన 2 పాలిథిన్ షీట్స్ లాంటివి పెట్టేసుకొని రాళ్ళు పెట్టేసుకుంటే కనుక మనము దీన్ని ఎలాంటి ఫంగస్ ఇన్ఫెక్షన్ కాకుండా 3 to 4-5 డేస్ మోస్ట్లీ 1 వీక్ వరకు అయినా కానీ మనం వాడుకోవచ్చు. వన్స్ అసలు ఓపెన్ చేయకుండా ఉంటే కనుక దీని లైఫ్ టైం వచ్చేసి 18 months. అసలు వన్స్ మనము తయారు చేసి రెడీ చేసి పెట్టామంటే 18 months వరకు ఎప్పుడైనా ఓపెన్ చేసుకొని వాడుకోవచ్చు. వన్స్ ఓపెన్ చేసినామంటే మనం 3 to 4-5 డేస్ 1 వీక్ లోపు మనం వాడుకోవాలి దీన్ని. అట్లానే మనకు చిన్న సైజ్ బేల్స్ ఉంటాయి కదా, మన దగ్గర యానిమల్స్ ఎక్కువ ఉన్నాయంటే అది చిన్న సైజ్ బేల్ ఎందుకంటే 1 టైంలో యూజ్ చేసుకొని కట్ చేసుకోవచ్చు. దాన్ని కూడా సగం వాడుకోవాలంటే 1-2 డేస్ వరకు కూడా మనం ఈ రకంగా దాన్ని కట్ చేసుకుంటూ వాడుకోవచ్చు. దీంట్లో ప్రోటీన్ వ్యాల్స్ కానీ మినరల్స్ కానీ ఇవన్నీ కూడా ఇట్లనే ఉంటాయి కాబట్టి మంచి యానిమల్స్కి మంచి ఫీడ్ అన్నమాట. దీంట్లో ఇక మనం చూస్తున్నట్టు ఈ సైలేజ్ మేజ్ కాన్తో చేసింది కాబట్టి విత్ కాన్ ఇందులోనే ఉంటుంది కాబట్టి మనం దీంట్లో చూడొచ్చు. అసలు మక్కబుట్ట అన్నది కూడా దీంట్లో ఇట్లాగనే చాపింగ్ అవుతుంది కాబట్టి చాలా క్వాలిటీగా ఉంటుంది. యానిమల్కి దీనివల్ల ఏంటంటే మిల్క్ హీల్డింగ్ పెరుగుతుంది, మిల్క్లో ఫ్యాట్ పెరుగుతుంది, యానిమల్ కూడా ఫుల్లీ హెల్తీగా ఉండటంతో పాటు మంచి షైనింగ్ వస్తుంది. దాని లైఫ్ టైం కూడా 2 to 3 years ఇంక్రీజ్ అవుతుంది. జనరల్ ఈ ఫీడ్ వల్ల హెల్తీ ఉండడం వల్ల ఏంటి అంటే యానిమల్ కూడా హెల్తీ ఉంటుంది. ఇంకొక 2 to 3 సైకిల్స్ కూడా ఎక్కువ డెలివరీ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఎంత హెల్తీగా మెయింటైన్ చేస్తే అంత బాగుంటుంది అన్నమాట. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.